దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది శాంతించడం లేదు. డేంజర్ మార్క్ దాటి ప్రవహిస్తూ పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతోంది. మయూర్ విహార్ ఫేజ్ 1లో వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్లో వరద పోటెత్తింది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాంతంలో యమునా నది నీటి మట్టం 207.48 మీటర్ల స్థాయిని తాకింది. యమునా నది నీటి మట్టం 207.43 మీటర్ల మార్కు చేరడం 2010 తర్వాత ఇదే తొలిసారి. యమునా నది ఉగ్ర రూపానికి సమీపంలోని కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిగంబోధ్ ఘాట్, యమునా బజార్ ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. కాలింది కుంజులోని పలు ప్రాంతాలు, విశ్వకర్మ కాలనీ, గీతా కాలనీ ముంపుల్లో ఉన్నాయి. సివిల్ లైన్స్ ఏరియాలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లోని భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కాశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచిపోయింది. అలీపూర్ ప్రాంతంలో రోడ్డుపైనే లోతుగా గొయ్యి ఏర్పడింది. వరద నేపథ్యంలో ముంపు ప్రాంత ప్రజల్ని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దాదాపు 15,000 మందిని సహాయ శిబిరాలలో తలదాచుకుంటూ ఉన్నారు. ఢిల్లీలో జరిగిన సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, ప్రధాని మోదీ భేటీలో ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగాయి. శాంతి, సౌభాగ్యాలే ఇరు దేశాల ఉమ్మడి లక్ష్యమని ప్రకటించాయి. భారత్, సింగపూర్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు అవసరమైన రోడ్ మ్యాప్ను విడుదల చేశాయి. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించుకున్నాయి. ఇందుకోసం ఒక రోడ్ మ్యాప్ను ఆవిష్కరించాయి. ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన తరుణంలో ఉమ్మడి ప్రయోజనాల పరిరక్షణ కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరు దేశాలు తీర్మానించాయి. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిణామాలపై విస్తృతంగా చర్చించుకున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై సింగపూర్తో కలిసి పోరాడుతున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. లారెన్స్ వాంగ్తో భేటీ అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రెండు దేశాలు ఉగ్రవాదం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఉగ్రవాదంపై ఐక్యంగా పోరాడడం మానవత్వాన్ని విశ్వసించే అన్ని దేశాల బాధ్యత అని స్పష్టం చేశారు. భారత్, సింగపూర్ సంబంధాలకు కలిసి పంచుకుంటున్న విలువలు, ప్రయోజనాలే ప్రాతిపదిక అని పేర్కొన్నారు. శాంతి, సౌభాగ్యాలే రెండు దేశాల ఉమ్మడి లక్ష్యమని వివరించారు. ప్రస్తుత ప్రపంచ పరిణామాల నేపథ్యంలో భారత్, సింగపూర్ భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఎన్నో రెట్లు పెరిగిందని లారెన్స్ వాంగ్ స్పష్టం చేశారు. మోదీ, వాంగ్ భేటీ నేపథ్యంలో ఇరు దేశాల నడుమ పలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మధ్య డిజిటల్ అసెట్ ఇన్నోవేషన్ ఒప్పందం కుదిరింది. అలాగే గ్రీన్ షిప్పింగ్ ఒప్పందంలో భాగంగా రెండు దేశాలు కలిసికట్టుగా గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ను ఏర్పాటు చేయబోతున్నాయి.